హలో అండి, శ్రోతలకు నమస్కారం. డబ్బులెవరికి ఊరికి రావు అనే నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఒక బైక్కి స్లిప్ ఇవ్వగలిగినందుకు కశ్యప్కి కొంత రిలీఫ్ ఏర్పడింది. కానీ వెనకే ఇంకో బైక్ వెన్నంటి తోకలా వస్తూనే ఉంది. స్ట్రీట్ లైట్స్ కాంతిలో వాళ్ళని స్పష్టంగా చూడగలుగుతున్నాడు. డౌట్ లేదు, ఇద్దరూ సాధారణ ఆకురౌడీలు. కారాపి వాళ్ళని 4 పీకితే వాళ్ళని ఎవరు పంపించారు, తెర వెనక మనిషి ఎవడనేది ఇప్పుడే తెలిసిపోతుంది. కానీ దానివలన తనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఆ పైన తను బయలుదేరిన పని చాలా ముఖ్యం. డౌట్ క్లియర్ అయితే ఆ తర్వాత వీళ్ళ సంగతి చూడొచ్చు. క్రమంగా అడియార్ ఏరియాలోకి ప్రవేశించింది కారు. ఎగువన సిగ్నల్స్ వద్ద నుంచి కుడిపక్కకు చీలిపోతోంది మహాబలిపురం రోడ్డు. వీళ్ళని అంతవరకు రాణిస్తే ఇక తనని వదలరు. ఏం చేయాలి? ఇదే ఆలోచనతో అక్కడే 4 వీధులు తిరిగిన చోటే తిరిగాడు కశ్యప్. అటు నుంచి అటే మెయిన్ రోడ్డు ఎక్కి వేగంగా సిగ్నల్స్ వైపు దూసుకెళ్ళి ట్రాఫిక్లో కలిసి సర్కిల్ తిరిగి మహాబలిపురం వెళ్ళే హైవేలోకి దూసుకుపోయాడు. బైక్ వెనకే వచ్చింది కానీ ట్రాఫిక్లోని కార్లలో కలిసిపోయిన కశ్యప్ కారును గుర్తించలేక కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి ఒక నిర్ణయం తీసుకుంటూ కశ్యప్ కారును గాలిస్తూ మహాబలిపురం రోడ్లో వేగంగా దూసుకెళ్లారు. కశ్యప్ కారు స్పీడోమీటర్లో నీడిల్ 100ను టచ్ చేస్తుంది. తనను వెంబడిస్తున్న బైక్ ఏమైందని ఇక ఆలోచించటం లేదు. త్వరగా కోవళం చేరుకునే ఉద్దేశంతో ఎక్కడ యాక్సిలేటర్ తగ్గించలేదు. వాతావరణం మారి తిరిగి వర్షం వస్తుందని భయపడ్డాడు కానీ ఎక్కడ వానజాడ లేదు. ఆకాశంలో మబ్బులు మాత్రం నిలకడగా అలాగే ఉన్నాయి. కశ్యప్కి సుమారు 20 కిలోమీటర్ల వెనక వస్తుంది చోటా రౌడీల బైకు. ఒకటి నడుపుతుంటే వెనక ఉన్నవాడు ఎప్పటికప్పుడు సెల్ఫోన్లో ఎవరికో రిపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్యప్ మిస్ కాకూడదు. మేం బయలుదేరి వస్తున్నాం, మీరు వాడి జాడ కనిపెట్టాల్సిందే. అర్థమైందా? గో ఫాస్ట్, వెతకండి. ఫోన్లో అటునుంచి ఎవరో వస్తున్నారు. ఇలా ఉండగా సరిగ్గా అర్ధరాత్రి 12:30 గంటలకి కశ్యప్ ప్రయాణిస్తున్న కారు కోవళం గ్రామాన్ని దాటింది. మరికొంతసేపటికి మడా అడవి ప్రాంతానికి చేరుకుంది. హై టెన్షన్ కరెంటు వైర్లు పోతున్న స్తంభాలను గమనిస్తూ ముందుకెళ్ళాడు. 306 కరెంటు పోల్ని సమీపించగానే కారు ఆపి హైవేని పరిశీలించాడు. రోడ్ నిర్మానుష్యంగా ఉంది. అక్కడొకటి ఇక్కడొకటిగా దూరంగా వెహికల్స్ లైట్స్ మినుకుమంటున్నాయి. ఎటు చూసినా చెమ్మ చీకటి. మడా చెట్ల మీద గుంపులుగా మినుగురు పురుగులు ఎగురుతున్నాయి. ఎక్కడి నుంచో నక్కల ఉడలు గుండెల్ని జలధింపజేస్తూ వినిపిస్తున్నాయి. మడా చెట్లకు ఎగువ నుంచి సముద్రపు అలల ఘోష స్పష్టంగా వినిపిస్తుంది. కారును దిగువకు మళ్లించాడు. నిన్న రాత్రి గాలివాన్లో సుమిత్ర శవంతో వోక్స్ వ్యాగన్ వ్యాన్లో ఇక్కడే ఉన్నాడు. 24 గంటలు తిరిగేసరికి మళ్ళీ ఇక్కడ ఉంటాడని ఊహించలేదు. జీవితంలో ఎప్పుడు అంత భయంకరమైన రాత్రిని ఫేస్ చేయకూడదనుకున్నాడు. ఫేస్ చేయాల్సి వచ్చింది, తప్పదు. 100 గజాలకు పైగా మడా చెట్ల కింద ముందుకు పోగానే సుమిత్రను పాతిపెట్టిన ఇసుక దిబ్బ కనిపించింది. హెడ్ లైట్స్ ఆఫ్ చేసి టార్చ్ లైట్ ఆన్ చేశాడు కశ్యప్. వెంట తెచ్చుకున్న బాటిల్ ఓపెన్ చేసి రాసరకు 3 గుక్కలు తాగేశాడు. గొంతు బగ్గుమంది. కొంచెం వాటర్ తాగాడు. శరీరం వేడి అందుకుని ధైర్యం వచ్చింది. టార్చ్ లైట్ అందుకుని కారు దిగాడు. టార్చ్ లైట్ని ప్యాంటు జోబులోకి తోసి కారు డిక్కీ ఓపెన్ చేశాడు. పారతో పాటు ఐరన్ రాడ్ని కూడా అందుకుని డిక్కీ మూశాడు. శవాన్ని పూడ్చిన ఇసుక దిబ్బ వైపు అడుగులేశాడు. భయపడితే పనులు కావు. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. తాగిన మత్తులో తెగింపు వచ్చేసింది. ఐరన్ రాడ్ని నేలలో గుచ్చి చకచక ఇసుకను తవ్వి పారతో తవ్విపోయటం ఆరంభించాడు. అంత శక్తి ఎలా వచ్చిందో తనకే తెలియదు. 15 గంటలోనే ఇసుకను తోడేశాడు. క్రమంగా అడుగు కార్పెట్ కంటపడింది. విచిత్రం ఏమంటే చనిపోయిన 2వ రోజు కూడా శవం నుంచి దుర్గంధం రావటం లేదు. కార్పెట్ను బలంగా లాగగానే సుమిత్ర శవం దొర్లుకుంటూ గోతిలో వెళ్ళి కిందపడింది. జేబులోంచి టార్చ్ లైట్ తీసి శవం మీద ఫోకస్ చేశాడు. దుస్తులు అవే. గెస్ట్ హౌస్లో సుమిత్ర ధరించిన దుస్తులే. ఆ దుస్తులు ధరించే ముందు తనను చాలా టీచ్ చేసింది. టార్చ్ లైట్ ముఖం మీద వేశాడు. జీవితంలో ఒక శవాన్ని ముఖం చూడడం ఇదే మొదటిసారి. జేబు రుమాలు తీసి ఆమె పెదవుల్ని చుబుకాన్ని శుభ్రంగా తుడిచాను.
తుడిచాడు. టార్చ్ ఫోకస్లో కింది పెదవి లెఫ్ట్ కార్నర్లో దిగువన ఉండాల్సిన పుట్టుమచ్చ కోసం వెదికాడు. ఎలాంటి పుట్టుమచ్చ అక్కడ లేదు. అంటే ఈమె తన వద్దకొచ్చిన సుమిత్ర కాదు, నిశాంత్ భార్యగా టీవీ ప్రకటనలో చూపించిన అసలు సుమిత్ర. సో తన వద్దకొచ్చిన ఫేక్ సుమిత్ర బతికే ఉంది. దీన్ని బట్టి చూస్తే తన వెనక ఏదో భయంకరమైన కుట్ర జరిగినట్టు అర్థమవుతోంది. దాని గురించి ఇప్పుడు ఆలోచించే టైం లేదు. వెంటనే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెంటనే గోతి పైకి వచ్చేశాడు కశ్యప్. కార్పెట్ను శవం మీద పడేశాడు. అదే వేగంతో చకచకా గోతిని ఇసుకతో పుట్ చేయటం ఆరంభించాడు. పావు గంటలో ఆ పని పూర్తయింది. ఎప్పట్లా చెట్ల కొమ్మలు వేసి కప్పేశాడు. బట్టల కంటిన ఇసుక తులుపుకొని వాటర్ బాటిల్ నీళ్లతో చేతులు ముఖం కడుక్కున్నాడు. కారులో కూర్చుని డోర్ మూసాక కానీ గుండె దడ తగ్గలేదు. బాటిల్ ఎత్తి 3 గుక్కలు తాగేశాడు. కొద్దిగా నీరు తాగితే కానీ గుండె నార్మల్ స్థితికి రాలేదు. అక్కడ తన ఐడెంటిటీని తెలిపే ఏ వస్తువు వదలలేదని చెక్ చేసుకున్నాడు. సిగరెట్ ముట్టించుకుని కారును వేగంగా రివర్స్ తీసి హైవే వైపు పోనిచ్చాడు. రోడ్డు రాగానే కారును కుడివైపు తిప్పాడు. అంతే. ఆక్సిలేటర్ను అడుక్కంటా తొక్కి కారును సర్వేగంతో చెన్నై దిశగా పరిగెత్తించాడు. ఇక్కడే ఒకంత పొరపాటు జరిగింది. రోడ్ ఎక్కడంలో కశ్యప్ దృష్టి కుడివైపే ఉంది కానీ ఎడం వైపు చూడలేదు. చూస్తుంటే కొంత దూరంలో రోడ్ సైడ్లో ఆగిన బైకు, దాని మీద తనను ఫాలో చేసి వచ్చిన చోటా రౌడీలు ఇద్దరూ కనిపించి ఉండేవాళ్ళు. సుమిత్ర శవాన్ని పాతిపెట్టిన చోటును వాళ్ళు చూసేశారని అప్పుడే తెలిసిపోయేది. అడయార్ సిగ్నల్స్ వద్ద కశ్యప్ కారు మిస్ అయినా వదలలేదు. కశ్యప్ మహాబలిపురం వైపు వెళ్ళుంటాడన్న అంచనాతో 20 కిలోమీటర్ల దూరం గ్యాప్లో వెనకే వెతుకుతూ వచ్చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మడ అడవి చెట్ల కింద కారు హెడ్లైట్ల కాంతిలో ఇసుక తవ్విపోస్తున్న కశ్యప్ని చూసి ఆగిపోయారు. దూరంగా ఉండి అంతా గమనిస్తూ సెల్ ఫోన్లో రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కశ్యప్ కారు వెళ్ళిపోవడం చూడగానే మరోసారి సెల్ నుంచి ఫోన్ చేశాడు ఒకడు. ఏమైంది అటు నుంచి ప్రశ్న. ఇప్పుడే కశ్యప్ వెళ్ళిపోయాడు. దారిలో మీకు ఎదురు కావచ్చు చెప్పాడు. డామిట్, ఇక్కడ తప్పించుకున్నాడు. ఓకే, డోంట్ వరీ, మీరు అక్కడే ఉండండి, మేము వచ్చేస్తున్నాం అంటూ ఆర్డర్ వినపడింది అటు నుంచి. రావాల్సిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ సిగరెట్లు ముట్టించుకున్నారు గుండాలిద్దరూ. కవళం గ్రామం దాటగానే చిటపట చినుకులతో తిరిగి వర్షం మొదలైంది. చలిగాలి రివ్వున వీస్తోంది. వైపర్స్ ఆన్ చేసి కారు అద్దాలు పైకి లేపాడు. వర్షం కన్నా ఎక్కువ వేడిగాను కశ్యప్ బుర్రలు ఆలోచన సుడిగుండాలు తిరుగుతున్నాయి. అతడి మదిలో ఒక తుఫానే చెలరేగుతోంది. వర్షం జోరుతో పాటు వైపర్స్ ఫ్రంట్ గ్లాస్ని దుడుస్తున్న శబ్దాలు తప్ప మరే శబ్దం లేదు. టైం 1 గంట దాటింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చనిపోయిన సుమిత్ర వేరు, తన వద్దకొచ్చిన సుమిత్ర వేరని ఇప్పుడు ఖచ్చితంగా తనకు తెలిసిపోయింది. నిశాంత్ ప్రకటనలో ఇచ్చిన ఫోటో తాలూకు సుమిత్రే హత్యకు గురైందని తెలిసిపోయింది. ఓకే, కానీ వాళ్ళిద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలో ఉండటం ఏమిటి? కవలలా? అక్కా చెల్లెళ్ళిద్దరినీ నిశాంత్ పెళ్లి చేసుకుంటుంటాడా? చెల్లెలే అక్క చావుకి కారణమైందా? ఆ బ్యూటీ స్పాట్ పుట్టుమచ్చ తప్ప ఇద్దరిని గుర్తించేందుకు మరే ఆధారం లేదు. ఆలోచిస్తే మొత్తం అంతా ఒక ప్లాన్ ప్రకారం సుమిత్రను చంపి ఆ నేరాన్ని తన నెత్తిన రుద్దడానికి ఒక హైడ్రామానే క్రియేట్ చేశారనిపిస్తోంది. కానీ ఈ ప్లాన్ హత్యకు ముందే చేశారా, హత్యానంతరం చేసి ఉంటారా అర్థం కావటం లేదు. నిశాంత్ అసలు వైఫ్ సుమిత్ర అయితే తన వద్దకు వచ్చిన ఫేక్ వైఫ్ అసలు పేరేంటి? అసలు ఈ నేరాన్ని తన మీదే వేయాలని ప్లాన్ చేయడానికి కారణం ఏమిటి? హత్య బయట వేరే చోట జరిగాక శవాన్ని గెస్ట్ హౌస్కి తెచ్చారా, లేక గెస్ట్ హౌస్లోనే హత్య జరిగిందా? అసలు ఏం జరిగి ఉంటుంది? తామర తంపరగా పట్టుకొస్తున్న ఏ ఒక్క ప్రశ్నకి తన వద్ద సమాధానం లేవు. అయితే ఒకటి మాత్రం నిజం. తన వద్దకు వచ్చిన సుమిత్ర బతికే ఉంది. చచ్చింది ఆమె అనుకుని పూడ్చిపెట్టిన చోట నిన్న రాత్రి ఎంత ఏడ్చాడు, ఎంతగా బాధపడ్డాడు. సాలెగూడ్లా ఉన్న ఈ మొత్తం మిస్టరీకి కీ పాయింట్ నిశాంత్ ఫేక్ వైఫ్ సుమిత్ర. ఈ మిస్టరీని ఛేదించాలంటే తనకున్న ఏకైక మార్గం అదే. సిటీ మొత్తం జల్లెడ పట్టైనా సరే ఆమెను పట్టుకోవాలి. రేపటి నుంచి అదే తన పని. రేపు అనుకోగానే స్పెషల్ బ్రాంచ్ కామ్య విశ్వాస్లు కళ్ళ ముందు మెదిలి కంగారు పెట్టారు. కిడ్నాపర్ తనే అనుకుని అపోహలో పడి వాళ్ళిద్దరూ తనని టార్గెట్ చేసి కేసు పరిశోధనలో ఉన్నారు. తన మీద పోలీస్ నిఘా ఉంచారు. తెల్లవారితే
తనని వెతుక్కుంటూ వాళ్ళు గ్యారేజ్కి వచ్చేస్తారు. ప్రస్తుతానితో ఉక్కిరి బిక్కిరి చేసి వేధిస్తారు. కావాలనే నిఘా పోలీసు కళ్ళు కప్పి తప్పించుకున్నామంటారు. అటు అసలు హంతకుడు విశాంత్ కావచ్చు, మరొకడు కావచ్చు. ఎలాగైనా ఈ హత్య నేరంలో ఇరికించి తనను హంతకుడిగా నిరూపించే పనిలో ఉన్నాడు. వీళ్ళకి తనేదో ప్రతివ్యూహం చేయకపోతే మునిగిపోతాడు. కాబట్టి ఈ రాత్రికి తను గ్యారేజ్ వెళ్ళటం సేఫ్ కాదు. తనకి బలమైన ఎలిబి కావాలి, సాక్ష్యం సృష్టించుకోవాలి. ఎలా 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 అని ఆలోచిస్తున్న కశ్యప్ కళ్ళ ముందు సడన్గా మెదిలింది సన్నీ. సన్నీ అసలు పేరు సింధూర. సన్నీ అనేది ఆమెకు నిక్నేమ్. తనే పెట్టుకుంది ఆ పేరు. అందుకు కారణం ఉంది. ఆమె ఒక హై క్లాస్ కాల్ గర్ల్. మనిషి చాలా చాలా అందంగా ఉంటుంది. 5.5 అడుగుల ఎత్తు మల్లెతీగ లాంటి ఒళ్ళు, సన్నటి నడుము, కాలుబారు పలకబాడి ఎద పొంగులకు పోటీ పడే వెనక షేపులు చూడ్డానికి పాలరాతి శిల్పంలా ఉంటుంది. ఆ పైన చక్కటి మాటకారితనం, హుషారు ఆమె సొంతం. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే అందమైన ముఖం. మనిషి కూడా అల్ట్రా మోడర్న్గా ఉంటుందేమో. ఏ మగాడైనా సరే చూడగానే ఫ్లాట్ అయిపోవలసిందే. సింధూరం ఒక నైట్కి 25 నుంచి 30,000 తీసుకుంటుంది. వృద్ధ బ్రోకర్ ఒకడు సన్నీకి పార్టీలని అరేంజ్ చేస్తాడు. గెస్ట్ హౌస్కా రిసార్ట్కా తనే ఫోన్ చేసి అడ్రస్ చెప్తాడు. పొరపాటును కూడా లాడ్జీలకు హోటళ్లకు తను వెళ్ళదు. ఆమెలోని మరో స్పెషాలిటీ, పార్టీని చూశాక వాడు తనకు నచ్చాలి. ఈడు జోడైన వాడే ఉండాలి. అంతేగాని ముసలాళ్ళు రోగిష్టి వాళ్ళు అయితే వెంటనే కాల్స్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తుంది. డబ్బు కోసం పొరపాటును కూడా అలాంటి వాళ్ళకి సుఖాన్ని ఇవ్వదు. టూర్లకి రోజులు కంపెనీ ఇవ్వాలంటే 1,50,000 వరకు డిమాండ్ చేస్తుంది. ఆ సర్కిల్లో తన అసలు పేరు చెప్పకూడదు కాబట్టి సన్నీగా వ్యవహరిస్తుంది. ఇంటా బయట మాత్రం అసలు పేరు సింధూరగా అందరికీ తెలుసు. అదంతా సన్నీయే తనతో చెప్పింది. సింధూర జీవితం విచిత్రమైంది. ఆమె సొంత ఊరు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఏదో గ్రామం. నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది. తల్లిదండ్రులు కష్టజీవులు. దాని తర్వాత చెల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి ఎలాగో కష్టపడి తనకు మంచి చదువు చెప్పించాడు, కంప్యూటర్స్ నేర్పించాడు. తమ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేయాలని, చెల్లెలి పెళ్ళి, తమ్ముడు చదువు పూర్తయ్యే వరకు తను పెళ్లి చేసుకోకూడదని ఒక ఆశయంతో చెన్నై వచ్చి జాబ్లో చేరింది. ఎంత కష్టపడ్డా నెలకు 15,000కు మించని సంపాదన. పైగా ఈ ఆఫీస్లో చేరినా తన పని కన్నా తన అందాన్ని ఆఖరిగా చూసే మగాళ్ళే. స్వతహాగా తను తిరిగిపోతు కాదు. కానీ ఒక ఓనర్ రాత్రికి వస్తే 25,000 ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చినప్పుడు కానీ తన అందం విలువ తెలియలేదు. నెలంతా కష్టపడితే కానీ డబ్బు ఒక్క రాత్రికి వస్తుంది. సంపాదన పెరగాలంటే పక్కదారి తొక్కాల్సిందే. కుటుంబం కోసం పెళ్ళే కాదు, తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంది. మొదటిసారి ఆ ఓనర్తో కమిట్ అయింది. అంతే, ఇక తిరిగి చూడలేదు. చెల్లెలు పెళ్లి చేసింది. తమ్ముడిని డాక్టర్ చదివిస్తోంది. తల్లిదండ్రుల కోసం ఊళ్ళో మంచి ఇల్లు కట్టించింది. ఇక్కడ తన కోసం ఒక బిల్డింగ్ కొనుక్కుంది. బుకింగ్లకు వెళితే ఇల్లు చూసుకోవడానికి నమ్మకమైన మనిషి కావాలి. అందుకోసం వెనక ముందు ఎవరూ లేరు. ఒక అనాథ యువతిని చేరదీసి తనతో ఉంచుకుంది. ఆమె వయసు 18. పేరు కావేరి. సొంతంగా సింధూరకు కారు ఉంది. ఆ కారు రిపేర్ కోసం తన గ్యారేజ్కు తరచూ రావటం తమ పరిచయానికి కారణం. సంవత్సరం కాలంగా సన్నీతో పరిచయం. అసలు తన కోసమే ఏదో వంకతో సన్నీ తన గ్యారేజీకి వస్తుందని కశ్యప్కి డౌటు. వచ్చిందంటే చాలు రెస్ట్ రూమ్లో తనతో కూర్చుని కబుర్లు చెప్తుంది. ఓ రోజు బయటపడిపోయింది కూడా. కశ్యప్ ఈ వైఫ్ గాంధార్తో వైవాహిక జీవితం గురించి ఒక స్నేహితురాలిగా నీ కష్టం చెప్పుకున్నావు కానీ ఏ రోజు నా పొందు కోసం అడగలేదే అంది. ఇది స్నేహమని అనుకో, అంతకు మించి ఏమీ కాదు. మీ స్నేహాన్ని అలసుగా తీసుకుని నీ పొందు కోరను కూడా. సంతృప్తికరంగా నాకు నా భార్యకు సెక్సువల్ కాంటాక్ట్స్ లేవు. తను పిలవదు, నేను వెళ్ళను. భార్య ఎలాంటిదైనా భరించేవాడే భర్త కాబట్టి తప్పదు, భరిస్తాను. మరో యువతి కోసం చూడను అన్నాడు కశ్యప్. నేను నీకేమీ కాకపోవచ్చు, కానీ నాకు మనసుందిగా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇంతవరకు నేను నా అందం నచ్చిన మగాళ్ళకి డబ్బు కోసం సుఖం పంచాను. కానీ నాకు నచ్చిన మగాడు నువ్వే. ఒక్క రాత్రి నీకు సుఖాన్ని ఇచ్చి నీతో శభాష్ అనిపించుకోవాలని నా ఆశ తీర్చలేవా? నీ నుంచి కేవలం స్నేహం తప్ప ఏమీ ఆశించను. ఉంచుకోమనో పెళ్లి చేసుకోమనో వేధించను. నేను నీకు కృష్ణుణ్ణి ఆరాధించే రాధ లాంటి దాన్ని.
నాకు డబ్బు సమస్య లేదు, కావాలంటే నేనే నీకు ఇస్తాను. నన్ను అర్థం చేసుకో కశ్యప్. నా ఇంటి తలుపులు ఎప్పుడు నీ కోసం తెరిచే ఉంటాయి. ఒక రాత్రికి వచ్చిన ఆశ తీర్చలేవా అంటూ ఎంతో ఆర్తిగా అర్థించి ఆ రోజు కంట తడితూ వెళ్ళిపోయింది సింధూర. అయినా ఇంతవరకు వెళ్ళి ఆమె కోరిక తీర్చనే లేదు తను. కారు డెలివరీ ఇవ్వటానికి 1-2 సార్లు వెళ్ళినా వరండాలో కూర్చొని లేచి వచ్చేస్తాడు. ఇప్పుడు తనున్న పరిస్థితులు సింధూర తప్ప తనకి ఎవరూ సాయం చేయలేరు. తను చేస్తుందన్న నమ్మకం ఉంది. హెడ్లైట్ కాంతిలో గీతగిచ్చినట్టు స్ట్రైట్గా కనిపిస్తుంది హైవే. నిర్మానుష్యంగా ఉంది. కోవళం నుంచి 30 కిలోమీటర్ల వరకు కుండపోతగా ఉన్న వర్షం చెన్నై పరిసరాల్లోకి ఎంటర్ కాగానే లేదు. ఎక్కడ 100కు తగ్గకుండా దూసుకొస్తుంది కారు. తను అడయార్కు రీచ్ కాగానే సెల్ ఫోన్ అందుకున్నాడు. సన్నీ నెంబర్కి ఫోన్ చేశాడు. కాసేపటికి ఈ ఫోన్ లిఫ్ట్ అయింది. హలో, ఎవరు? అటు నుంచి సన్నీ గొంతులో నిద్రమత్తు ధ్వనించింది. ఏ సింధు, చెప్పుకో చూద్దాం అన్నాడు. క్షణం తర్వాత, ఓ మై గాడ్, యూ కశ్యప్, నువ్వేనా అంది. సన్నీ అనటం కాదు, ఆశ్చర్యంతో అరచింది. ఎస్ బేబీ, నేనే అన్నాడు. నమ్మలేకపోతున్నాను. టైం 3 కావస్తుంది. నీ కారు రన్నింగ్ సౌండ్ ఫోన్లో వినిపిస్తోంది. ఎక్కడున్నావు? నిజంగానే గుర్తొచ్చానా? ఇప్పుడు ఆమె గొంతులో నిద్రమత్తు లేదు. ఈ ఫోన్ కాల్ అబద్ధం కాదుగా. బుకింగ్లో బయటున్నానా, ఇంట్లో ఉన్నావా? బుకింగ్లో బయటున్నావా, ఇంట్లో ఉన్నావా? డ్యామ్ బుకింగ్స్, లీవ్ ఇట్. ఇంట్లోనే ఉన్నాను. వస్తున్నావా? సమస్యలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆత్మీయ స్నేహితురాలే కదా. నీ వద్దకే వస్తున్నా. చాలా దూరం నుంచి వస్తున్నా. అలసిపోయాను. ఫోన్లో చెప్పలేను కానీ 15 గంటలో మీ ఇంటి ముందు ఉంటాను. నిద్రపోవు కదా. నీకోసం ఎదురు చూస్తుంటాను. సరేనా? త్వరగా వచ్చేయి అంటూ లైట్ కట్ చేసింది సింధూర. పగలైతే అడయార్ నుంచి అమంజికరైకు గంట ప్రయాణం. ట్రాఫిక్ లేని నైట్ టైం కాబట్టి 20 నిమిషాల్లో చేరుకున్నాడు. ఆ వీధిలోకి ఎంటర్ అవుతుండగానే సింధూర ఇంటి వద్ద లైట్లు వెలుగుతున్నాయి. తన కోసం ఎదురు చూస్తూ గేటు వద్దే ఉంది సింధూర. కారు రాగానే చిరునవ్వుతో చేయి ఊపుతూ గేటు బారలా తెరిచింది. కారు లోనకు రాగానే గేటు మూసి తాళం వేసింది. సిల్కు నేటిలో ఉంది సింధూర. జుత్తు లాగి ముడి వేసుకుని సింపుల్గా ఉంది. అయినా చాలా అందంగా ఉంది. ఆమె కారు పోర్టికోలో ఉంది. దానికి ఇవతలగా తన కారు ఆపాడు. కారు దిగిన కశ్యప్ని చేయి అందుకుని లోనకు తీసుకెళ్ళింది సింధూర. ఫ్రంట్ డోర్ కూడా మూసి లాక్ చేసి బయట లైట్లను స్విచ్ ఆఫ్ చేసింది. హాల్లో లైట్ వెలుగుతుంది. పనిపిల్ల కావేరి చిరునవ్వుతో ఎదురు వచ్చి పలకరించింది కశ్యప్ని. నేరుగా మెడ మీద తన బెడ్రూమ్లోకి తీసుకుపోయింది సింధూర. ఆ రాత్రి సింధూర ఇంట చక్కటి ఆతిథ్యం లభించింది కశ్యప్కి. ఒక భార్య అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు ఎలా ఉపచరిస్తుందో అలా ఉపచరించింది. బాత్రూంలో చక్కగా హాట్ వాటర్తో దర్శనం చేయటంతో కశ్యప్కి చాలా హాయిగా ఉంది. ఇప్పుడు నడుంకి టర్కీ టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి సింధూర్తో పాటు కావేరి కూడా అక్కడే ఉంది. కానీ తను విడిచిన బట్టలు లేవు. టీపాయ్ మీద విస్కీ బాటిల్, గ్లాసు వేపిన జీడిపప్పుతో ప్లేట్లు అన్నీ సర్దుతున్నారు. ఆ విస్కీ బాటిల్ తనదే. తన కారు నుంచి తెచ్చినట్టున్నారు. తన ఫోన్లు, వ్యాలెట్, చిల్లర నోట్లు అన్నీ బెడ్ మీద ఉన్నాయి. సింధు, నా బట్టలేవి అని అడిగాడు. వాషింగ్ మిషన్లో వాష్ అవుతున్నాయి అంది సింధూర. ఉదయానికి అవి ఆగవుగా. నేను ఎలా వెళ్ళాలి? వాషింగ్ మిషనే బట్టల్ని వాష్ చేసి డ్రైవ్ చేసి ఇస్తుంది. నో ప్రాబ్లం. సరేనా? ఫోన్ చేసావా? చేసుండవు. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. కాసేపు డ్రింక్ చేస్తూ కూర్చో. కావేరి భోజనం చేస్తుంది. టవల్తో ఎలా ఉండను? లుంగి ఉంటే ఇవ్వరాదు? ఇక్కడ ఇద్దరం ఆడవాళ్ళమే ఉంటున్నాం బాబు. సో లుంగీలు ఉండవు, లంగాలు నటిలే ఉంటాయి నవ్వింది కావేరి. ఏంటి ఆ నవ్వు? వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు అంటూ కావేరిని కిందకు తరమింది సింధు. ఇప్పుడు ఎలా అడిగాడు కశ్యప్. వేరే టవల్ ఇస్తాను, అది కట్టుకో కాసేపు అంటూ పచ్చటివి వేరే టవల్ ఇచ్చింది. అది కట్టుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సింధు అతడి పక్కనే కూర్చుంది. తన గ్లాస్లోకి ఒక పెగ్గు కలిపి ఐస్ ముక్కలు వేసింది. నా కోసం వంట చేయాలా ఇప్పుడు అడిగాడు. అదేం లేదులే, ఫ్రిడ్జ్లో రైసు కర్రీస్ ఉన్నాయి, అవి వేడి చేసి ఆమ్లెట్లు వేసి తెస్తుంది. ఈ లోపల డ్రింక్ చేయి అంది. ఆమె వంటి నుంచి వీస్తున్న జాస్మిన్ సెంటు పరంలో మత్తెక్కిస్తోంది. తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గ్లాసు ఖాళీ చేశాడు కశ్యప్.
అతడి చేయి అందుకుని మృదువుగా నిమిరి పెదవులంచి ముద్దాడింది సింధూర. ఇప్పుడు చెప్పు కశ్యప్, ఏదో సమస్య అన్నావు, అసలేం జరిగింది అని అడిగింది. రిలాక్స్గా సోఫాకి చేరబడి సిగరెట్ ముట్టించుకున్నాడు. క్లుప్తంగా జరిగిందంతా ఆమెకు వివరించాడు. అయితే నిశాంత్ పేరు కానీ సుమిత్ర పేరు కానీ బయటపెట్టలేదు. వాళ్ళెవరిని కూడా సింధూర అడగలేదు. కాసేపు ఆగి కశ్యప్ వంక చూసింది. మనం స్నేహితులమే కదా, మన మధ్య దాపరికాలు కూడదు. నిజం చెప్పు కశ్యప్, నువ్వే నేరం చేయలేదు కదూ అని అడిగింది. నిజంగా నాకే పాపం తెలియదు సింధు. అప్పుల ఊబి నుంచి బయటపడొచ్చన్న ఆశతో ఒప్పుకున్నాను. అదే కొంప ముంచింది. నాకు తెలుసు నువ్వు చేసుండవు. నీ అమాయకత్వం తెలిసి నేను ఇలా ఇరికించారు. డోంట్ వరీ, నీకు అండగా నేనున్నాను. ఈ రాత్రి 11 గంటల నుంచి నువ్వు నా ఇంట్లో నాతో ఉన్నావని చెప్తాను. కావేరి కూడా అలాగే చెప్తుంది. చాలా. ఇంతకీ నేను వెంట పడుతున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? స్పెషల్ బ్రాంచ్కి చెందిన కామ్య విశ్వాస్లు. అర్థమైంది, లీవ్ ఇట్. వాళ్ళు నీకు తెలుసా? పేలవంగా నవ్వింది సింధూర. వాళ్లే కాదు, వాళ్ళ వాళ్ళకి పై ఆఫీసర్లు కూడా తెలుసు. రాజకీయ నాయకులు, హై సొసైటీలో ప్రముఖులు తెలుసు. వృత్తిలో ఉన్నా కదా తప్పదు అంది. 2 పెగ్గులు విసికి తీసుకున్నాడు కశ్యప్. అంతలో కావేరి భోజనం తెచ్చింది. నువ్వు వెళ్ళి నిద్రపో అని పనమ్మాయిని కిందకు పంపించేసింది సింధూర. వేడివేడిగా అన్నం, చికెన్ కర్రీ, సాంబారు, 2 ఆమ్లెట్లు, పెరుగు. కశ్యప్ భోజనం చేస్తుంటే కొసరి వడ్డించింది సింధూర. తన భార్య గాంధార పెడసరితనం, సింధూర ఆప్యాయత పోల్చుకుంటే కశ్యప్ మనసుకు బాధేసింది. భోంచేసి లేచాడు. ఖాళీ గిన్నెలు, ప్లేట్లు అన్ని ట్రేలో ఉంచి బెడ్రూమ్ డోర్ బయట ఉంచి డోర్ మూసి బోల్ట్ వేసింది. సింధు, నా బెడ్రూమ్ ఎక్కడో చూపిస్తే ఇక నేను వెళ్ళి పడుకుంటాను అడిగాడు కశ్యప్. అదేంటి, నా బెడ్రూమ్ నీది కాదా అంటూ బెడ్ లైట్ ఆన్ చేసి లైట్ కూడా తీసేసింది. అది కాదు సింధు, అభ్యంతరం చెప్పబోయాడు కశ్యప్. ఏది కాదు? వెధవ మొహమాటం నువ్వును నిన్ను ఆరాధించే రాదని చెప్పాగా అంటూ దగ్గరకు వచ్చింది. తన శ్వాస వెచ్చగా అతన్ని తాకేంత క్లోజ్గా. సింధు, సంవత్సరంగా గాంధార నేను దూరంగా ఉంటున్నారు. నిన్ను దూరం పెట్టడం గాంధార బ్యాడ్ లక్. నీకేం తక్కువ? ఏతం నేస్తే నీళ్లు తోడాలి డియర్, గాలికి వదిలేయకూడదు. కిస్మి అంటూ భుజాల మీదుగా నైటీ కిందకు వదిలేసింది. అద్భుతమైన ఆమె మేనివంపులు, ఆమె జాడతనం, సుగంధ పరిమళాలు కశ్యప్ను వివసుడిని చేశాయి. అతడి ప్రమేయం లేకుండానే నడుముకి చుట్టుకున్న టవలు జారిపోయింది. అతనిలోని బెట్టు కూడా కరిగిపోయింది. అంతే. ఆమె సన్నటి నడుముని ఎడం చేత్తో చుట్టి మీదకు లాక్కుని ఆమె మధురాతరాలు కిస్ చేశాడు. సింధు ఆనందంతో పొంగిపోతూ తన పొంగుల్ని అతడి గుండెలకు అదిమేస్తూ ఎగబడి ముద్దులతో అభిషేకించింది. ఇద్దరు బెడ్ మీద ఒరిగిపోయారు. ఆ తర్వాత మదన కథన రంగకేళి విలాసాల్లో మిగిలిన రాత్రి ఎలా గడిచిందో ఇద్దరికీ తెలియదు. అలసి సొలసి తెల్లవారుతుండగా గాఢ నిద్రలోకి సొలిపోయారు. మర్నాడు ఉదయం కశ్యప్ తన గ్యారేజ్ చేరుకునేసరికి టైం 10 గంటలు దాటింది. పనికూరాళ్ళు 3 వచ్చేశారు. సైకిళ్ళు ఒక పెడగా ఉంచి ఆందోళనగా చూస్తున్నారు. తన అంచనా 100కి 100 నిజం చేస్తూ అక్కడ కారు ఆగుంది. కారులో స్పెషల్ బ్రాంచ్ కామ్య విశ్వాస్లు, ఆ కారు వెనక 4 కానిస్టేబుళ్ళు నిలబడున్నారు. డౌట్ లేదు, వీలైతే తనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేయాలనే ఉద్దేశంతోనే సిద్ధంగా వచ్చారు. తను కారు గేటు ముందు ఆపి కుర్రాళ్ళలో ఒకరిని పిలిచి తాళాలు అందించాడు కశ్యప్. పోలీసుల్ని పట్టించుకోలేదు. కుర్రాడు గేటు తీయగానే కారును షెడ్లోకి పోనిచ్చి ఆపాడు. అతను కారు దిగేసరికి కామ్య విశ్వాస్లు లోనికి వచ్చేశారు. పోలీసులు గేటును కవర్ చేస్తూ నిలబడ్డారు. వాళ్ళ పక్క నుంచి గ్యారేజీ కుర్రాళ్ళు తమ సైకిళ్లను లోనికి తెచ్చి ఓ మూల స్టాండ్ చేశారు. కశ్యప్ చాలా ఫ్రెష్గాను ఉత్సాహంగాను కనిపిస్తున్నాడు. రాత్రి సింధూర ఇచ్చిన ధైర్యం, ఆమెతో గడిపిన మధుర క్షణాలు కశ్యప్లో కొత్త ఎనర్జీ నింపాయి. చిరునవ్వుతో కామ్య విశ్వాసను విష్ చేశాడు. హలో ఆఫీసర్స్, చాలాసేపటిగా నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. పోలీసుల్ని వెంటబెట్టుకు మరీ వచ్చారు. మళ్ళీ ఏమైంది అని అడిగాడు. వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూడకుండా తన కుర్రాళ్లను చూస్తూ, ఏంట్రా అలా చూస్తారు? ఇక్కడేం లేదు, అవతల డెలివరీ ఇవ్వాల్సిన బళ్ళున్నాయి.
ముందు వాటి సంగతి చూడండి, వెళ్ళండి అంటూ కసురుకున్నాడు. వాళ్ళు ఆ పనుల మీద అక్కడి నుంచి కదలగానే ఆఫీసర్స్ వంక చూశాడు. చెప్పండి, ఏమైంది అని అడిగాడు. మేం నీకోసమే వచ్చాం, నీకు తెలుసు, నటించుకు. రాత్రంతా ఎక్కడున్నావు? ఇంట్లో కూడా లేవని తెలిసింది సీరియస్గా అడిగాడు విశ్వాస్. తను ఒకంత సీరియస్గానే చూశాడు కశ్యప్. అవును, ఇంట్లో లేను. ఎక్కడున్నానో చెప్పే ముందు మీరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? అసలు పదే పదే నా గ్యారేజ్కి ఎందుకు వస్తున్నారు? బ్లడీ నిశాంత్ అండ్ హిజ్ వైఫ్ వాళ్ళ ముఖాలే నాకు తెలియదని మీరు మొదటిసారి వచ్చినప్పుడే స్పష్టంగా చెప్పాను. అయినా కూడా నేనేదో ఘోరమైన నేరం చేసినట్టు ఈ ఎంక్వైరీలేంటి, ఈ గోలేంటి? ప్రశాంతంగా మా పనులేవో మమ్మల్ని చేసుకునివరా అంటూ వేడిగానే నిలదీశాడు. అప్పుడు కామ్య కల్పించుకుంటూ ముందుకొచ్చింది. మిస్టర్ కశ్యప్, నీ ఫీలింగ్స్ మాకు తెలుసు. అలాగని నువ్వు ఇరిటేట్ అవ్వాల్సిన పని లేదు. మా డౌట్స్ క్లియర్ అయ్యేంత వరకు ఇలా అడుగుతూ ఉంటాం. నిరాధారంగా ఎవరిని మేము ప్రశ్నించాం, ఇబ్బంది పెట్టాం. అర్థమైందా? నువ్వు కూల్గా ఉండి కోఆపరేట్ చేస్తే నీకే మంచిది. అడిగిన దానికి సమాధానం చెప్పు అంది నిశ్చితంగా చూస్తూ. ఏం చెప్పాలి అడిగాడు. రాత్రంతా ఎక్కడున్నావు? విశ్వాస్ అడిగిన ప్రశ్నే రిపీట్ చేసింది కామ్య. ఓకే, ఈ ప్రశ్న ఏ ఆధారంతో మీరు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? నిర్భయంగా ఎదురు ప్రశ్నించాడు కశ్యప్. నీ మీద పోలీస్ నిఘా ఉంది, నీకు తెలుసు. ఇది కూడా తెలియదనుకో. రాత్రి వాన తగ్గిన తర్వాత నీ బైక్ మీద వుడ్లాండ్స్ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళావా లేదా? ఎస్, వెళ్ళాను. అది కొత్త కాదే, రొటీన్గా అక్కడికే వెళ్తుంటాను. రాత్రి వెళ్ళాను. అయితే 9 గంటల న్యూస్ తర్వాత టీవీలో ఒక ప్రకటన వచ్చింది. అది బ్యాంకర్ నిశాంత్ బాగా సుమిత్రకు సంబంధించింది. ఆ ప్రకటనలో ఫోటో చూశాక నువ్వు అక్కడ లేవు. డ్రింక్తో పాటు తింటున్న చికెన్ ఫ్రై కూడా వదిలేసి నీ షెడ్కి వచ్చేసావు. అర్ధగంట తర్వాత గ్యారేజ్కి తాళం పెట్టి కారులో బయలుదేరావు. మా పోలీస్ నేను షాడో చేస్తూనే ఉన్నాడు. అది గమనించావు. తిరిగిన వీధిలో తిరుగుతూ కేకే నగర్లో ప్రవేశించావు. అక్కడ మా వాడికి స్లిప్ ఇచ్చి తప్పించుకున్నావు. మా నుంచి చివాట్లు తినాలని భయపడి మా వాడు మాతో అబద్ధం చెప్పాడు. అక్కడ ఓ కళ్యాణ మండపంలో జరుగుతున్న పెళ్ళికి వెళ్ళి కూర్చున్నావన్నాడు. మాకు అనుమానం వచ్చి ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేస్తే రాత్రి కేకే నగర్లోని ఏ మండపంలోనూ పెళ్లి జరగలేదని తెలిసింది. ఇప్పుడు చెప్పు, రాత్రంతా ఎక్కడున్నావు? నిలదీసింది కామ్య. తన ఆరోపణలకి కశ్యప్ షాక్ అవుతాడనుకుంది. కానీ అందుకు విరుద్ధంగా పక్కపక్క నవ్వాడు కశ్యప్. మేడం, మీ కానిస్టేబుల్ పొరపాటు చేస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు నవ్వాపి. తిరిగి తనే చెప్పాడు. చూడండి, టీవీలో ప్రకటన వచ్చిందేమో కానీ నేను గమనించలేదు. ఆ ప్రకటన చూసి నేనేదో షాక్ అయి లేచి వచ్చేసానంటాం శుద్ధ అబద్ధం. ఒక క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి రాత్రి భోజనానికి వస్తానని మాట ఇచ్చాను. అది మర్చిపోయి వెళ్ళి బార్లో కూర్చున్నాను. ఆ విషయం గుర్తొచ్చి అటు నుంచి అటే అమజికరై ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను. రాత్రంతా అక్కడే ఉండి ఏదో ఇప్పుడు వస్తున్నాను. మీ కానిస్టేబుల్ నన్ను ఫాలో అయిన సంగతి కూడా నాకు తెలియదు. జరిగింది ఇంతే, ఓకేనా అంటూ వివరణ ఇచ్చాడు. నాట్ ఓకే అంది వెంటనే కామ్య. వై? అమజికరైలో నీ ఫ్రెండ్ ఎవరు? అది పర్సనల్ మ్యాటర్. అయినా చెప్పాలి, తప్పదు. అంటే మా బతుకులు ఏమైపోయినా సరే మీకు చెప్పాలి, అంతేగా? ఇప్పుడు మీ డౌట్ ఏంటి? రాత్రి నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదనేగా. ఇప్పుడే చెప్పిస్తాను, 1 minute అంటూ సెల్ ఫోన్ అందుకున్నాడు. ఇంతకీ ఆ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అడిగాడు విశ్వాస్. నా గర్ల్ ఫ్రెండ్ చాలా అంటూ సింధూరకు ఫోన్ చేశాడు. 10 సెకండ్ల తర్వాత ఫోన్ ఎత్తడం జరిగింది. స్పీకర్ ఫోన్ ఆన్ చేశాడు. హలో కశ్యప్, ఎక్కడున్నావు? అటు నుంచి సన్నీ స్వీట్ వాయిస్ స్పీకర్ ఫోన్లో వినిపించింది. ఇక్కడ గ్యారేజ్లోనే ఉన్నా కానీ చిన్న ప్రాబ్లం. రాత్రి నీ వద్దకి ఎన్ని గంటలకు వచ్చాను? 11 అనుకుంటా. లేటుగా వచ్చావని నీతో గొడవ పడ్డాగా. ఇప్పుడు ఆ విషయం దేనికి? పోలీసులు వాళ్ళ డౌట్స్ ఏవో అడుగుతుంటేను. మై గాడ్, ఏం చేశావని పోలీసులు వచ్చారు? అదే నాకు అర్థమే చావటం లేదు. రాత్రంతా ఎక్కడున్నావంటూ సతాయిస్తున్నారు. అదేంటి, రాత్రంతా నాతో నా ఇంట్లోనే ఉన్నావుగా. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి గంట కూడా కాలేదు. ఇంతలో ఏమైంది? స్పీకర్ ఫోన్లో ఈ సంభాషణ వింటూ మధ్యలో కామ్య కల్పించుకుంది.
నో నో కశ్యప్, తప్పించుకోవడానికి నువ్వు ఎవరినో సెట్ చేసి మాట్లాడిస్తున్నావు, ఇది మేము విశ్వసించాం అంది. కామ్య మాటలు అవతల సింధూర కూడా వింది. వెంటనే స్పందిస్తూ, ఏంటి సెట్ చేసి మాట్లాడిస్తున్నాడా? అంత కర్మ మాకేంటి? నేరుగా నన్ను చూస్తే కానీ మీరు నమ్మరా? కశ్యప్, నేను ఇప్పుడే వస్తున్నాను, వాళ్ళని ఉండమని చెప్పు. వద్దు, నువ్వు రావద్దు సింధు అని కశ్యప్ అరుస్తూనే ఉన్నాడు. అవతల లైన్ కట్ చేసింది సింధూర. డామిట్ అంటూ కామ్య వంక కోపంగా చూశాడు కశ్యప్. ఇప్పుడు మీకు సంతోషమేగా? ఇంతవరకు గుట్టుగా సాగుతున్న మా లవ్ అఫేర్ మీ మూలంగా రట్టవుతోంది. నా పెళ్ళాం అసలే గయ్యాలి. ఈ సంగతి తెలిస్తే మా కొంప కొల్లేరే. మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారు మేడం, ఇది అన్యాయం. తను ఎలాగూ వస్తుందిగా, కూర్చోండి అంటూ కుర్చీలు చూపించాడు. చెరో కుర్చీ లాక్కుని కూర్చున్నారు కామ్య విశ్వాసులు. పనికూరాళ్ళు తమ పనులు చేసుకుంటూనే ఆసక్తిగా ఇటే గమనిస్తున్నారు. టింకరింగ్ చేస్తున్న పనుల చప్పుడు వినబడుతోంది. కశ్యప్ గాబరాతో అటు ఇటు తిరుగుతున్నాడు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత కారు వచ్చి గేటు ముందు ఆగింది. కారు దిగిన సింధూరం చూసి స్పెషల్ బ్రాంచ్ కామ్య విశ్వాసులు అప్రతిభులై అలా చూస్తుండిపోయారు. కశ్యప్ సెట్ చేసిన ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది అనుకున్నారు, కానీ ఆమె ఇంత సౌందర్యవతి అనుకోలేదు. చీర, జాకెట్, వాలు జడ, మెడలో సన్నటి బంగారు గొలుసుతో చాలా సింపుల్గా ఉంది. అయినా మగాళ్ళ కళ్ళకు గాలం వేసి తన వైపు తిప్పుకుని అద్భుతమైన ఆకర్షణ ఆమెలో ఉంది. ఆమె కళ్ళల్లో కోపం ఉంది, నడకలో వేగం ఉంది. విశాలోనికి వచ్చేసింది. సింధూరతో పాటే కారు దిగిన పనిపిల్ల కావేరి లంగా ఓణిలో ఉంది. ఒద్దికగా నడుచుకుంటూ వచ్చి సింధూర పక్కన నిలబడింది. వస్తూనే రుసరుసలాడుతూ కామ్య విశ్వాసం చూసింది సింధూర. కశ్యప్, ఎవరు నిన్ను ప్రశ్నిస్తున్న పోలీస్ ఆఫీసర్లు వెళ్ళేనా అంది వేలెత్తి కామ్య విశ్వాసాన్ని చూపిస్తూ. హలో, మర్యాద ఇక్కడ ఉంది స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్స్, హెచ్చరికగా గుర్తు చేసింది కామ్య. అయితే ఏంటి? గయ్యమంది సింధూర. మర్యాదలు మీ పోలీసులకైనా, పబ్లిక్కి మర్యాదలు ఉండవా? అనుమానం వస్తే చాలు ఎవరినైనా నిలదీసి అడిగేస్తారా? ఏంటి ఎవరినో సెట్ చేసి మాట్లాడిస్తున్నామంటూ ఆరోపిస్తున్నావు? ఆ అవసరం మాకేంటని అడుగుతున్నాను. మీరు ఇలా రోజు వచ్చి అడిగిపోతుంటే పబ్లిక్ ఏమనుకుంటుంది? ఈ గ్యారేజ్ పరమేమవుతుంది? తన వర్క్ దెబ్బతింటే నష్టం మీరిస్తారా? ఏం తప్పు చేశాడని నాకు కశ్యప్ వెంటపడుతున్నారు. తమను కొంచెం కూడా లక్ష్య పెట్టకుండా తుపాకీ పేల్చినట్టు మాటలు సంధిస్తూ తమను నిలదీస్తున్న సింధూరం చూసి కామ్య విశ్వాసులు విస్తుపోయారు. చైర్లోంచి లేచి ముందుకొచ్చారు. ఏంటి నోరులేస్తుంది? ఎవరు నువ్వు? కశ్యప్కి ఏమవుతావు? తన పోలీస్ స్టైల్లో గరుగ్గా అడిగింది కామ్య. వెనక్కి తగిలింది సింధూర. నోరు లేవకూడదా? మీరైతే అడ్డమైన ప్రశ్నలు అడగొచ్చు, మా నోరు లేవకూడదు. మీకు కావాల్సిందేమిటి? తను రాత్రి ఎక్కడున్నాడనేనా? చెప్తున్నాను విను. నేను తన ఫియాన్సీని. రాత్రి నాతో ఉన్నాడు, నా పక్క మీదే ఉన్నాడు. ఇది మా పనమ్మాయి, ఇక్కడే ఉంది, అడగొచ్చు అంది సింధూర. అవునండి, అయ్యగారు రాత్రి మా ఇంట్లోనే ఉన్నారు. ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాక ఇటొచ్చారు చెప్పింది కావేరి. కామ్య విశ్వాసులకు మతిపోతోంది. దొరికిపోయినట్టే ఇంకెంత అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంటరాగేషన్తో నిజం కశ్యప్ నోటి వెంట కక్కించవచ్చు అనుకున్నారు. ఇప్పుడు చూస్తే అంతా రివర్స్ అయింది. కశ్యప్కు బలమైన ఎలివి ఉంది. ఎలా అరెస్ట్ చేయటం? అయినా తన ప్రయత్నం వదలకుండా పనిపిల్ల మీ ఇంటి మనిషి, సాక్ష్యం చెల్లదు, వేరే సాక్ష్యం ఉంటే చెప్పించు అంది సింధూరతో. సాక్ష్యం ఎలా? మీరు అడుగుతారని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళని మా బెడ్రూమ్లోకి పిలిచేదాన్నేమో, తెలీదుగా, అందుకే పిలవలేదు అంది వెటకారంగా. ఆ మాటలకి ఎవరో కిసుక్కుని నవ్వారు. ఇలా కాదనుకుంది కామ్య. సింధూరను మరింత రెచ్చగొట్టి నిజం రాబట్టాలనుకుంది. ఆమె ఇగోను దెబ్బతీయాలనుకుంది. పెళ్ళైన మగాడితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నావు, నిన్ను చూస్తే పెళ్ళైన యువతిలా లేవు, ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా అని అడిగింది. సిగ్గెందుకు? ఏం పెళ్లి చేసుకోకుండానే కాపురం వెలగబడుతూ దానికి సహజీవనం అంటూ అందమైన పేరు తగిలించుకు తిరుగుతున్నారు. మీకు లేని సిగ్గు మాకెందుకు? పోలీసులకు రూలు, మాకు రూలునా అంటూ కడిగేసింది సింధూర. అంతే, కరకురాని కొయ్య అంటే ఏంటో సింధూరం చూశాక అర్థమైంది కామ్యకు. ఆమె అడిగిన ప్రశ్నకు షాక్తో కాసేపు అలాగే నిలబడిపోయారు కామ్య విశ్వాసులు. తమ ఎదురుగా ఉన్నది సామాన్య యువతి కాదని అప్పటికి కానీ గ్రహింపునకు రాలేదు. తమ సహజీవనం గురించి తనకెలా తెలుసు అనేది బుర్రతించుకున్న అర్థం కాక ముఖాముఖాలు చూసుకున్నారు. తను విసిరిన బురద తమ ముఖం మీదే పడుతుందని అస్సలు ఊహించలేదు కామ్య. అందుకే
ఎవరు నువ్వు, మా గురించి నీకా తెలుసు అంటూ వెంటనే అడిగింది. ఆమె గొంతులో ఫోర్స్ తగ్గింది, కానీ సింధూర మాటల్లో కరకుదనం ఎక్కడా తగ్గలేదు. తెలుసు, ఎలాగని అడగమాకు. మీరే కాదు, మీ పై అధికారులు తెలుసు, ఆ పై అధికారులు తెలుసు, చెన్నై నగర పొలిటికల్ లీడర్సు తెలుసు, బడా బిజినెస్ మ్యాగ్నెట్లు తెలుసు. నిష్కారణంగా మీరు ఇలా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కశ్యప్ ఇంకోసారి చెప్తే ఖచ్చితంగా మీ పై అధికారులతో మాట్లాడవలసి ఉంటుంది, ఆలోచించుకోండి అంటూ హెచ్చరించింది. సింధూర్ అంత స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడాక ఇంకేమనాలో కామ్య విశ్వాసులకు అర్థం కాలేదు. ఇంకా రెచ్చగొడితే నిజంగానే పై వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, లేదా తమ మీద కేసు వేయచ్చు. తను ఎంతో సమర్థురాలైతే తప్ప ఇంత ధీమాగా మాట్లాడదు. కశ్యప్కి రక్షణ కవచంలో నిలబడింది. ఇంత బలమైన ఎలిమి ఉండగా కశ్యప్ విషయంలో ముందుకు సాగటం కష్టం. ప్రస్తుతానికి మర్యాదగా వెనక్కి వెళ్ళిపోవడమే మంచిది. అలాగని కశ్యప్ మీద సందేహ నివృత్తి అయినట్టు కాదు. ఇతని వ్యవహార శైలి, కదలికలు సంశయాత్మకంగానే ఉన్నాయి, కానీ ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఏదో ఒక లీడ్ దొరకకుండా ఏమీ చేయలేరు. దబాయించో భయపెట్టో నిజాల్ని రాబట్టలేరు. ఓకే కశ్యప్, నిన్ను విసిగించి ఉంటే సారీ, ఇక మేము వెళుతున్నాం. మా మూలంగా నీ ఫియాన్సీ బయటకు వచ్చింది. ఈ విషయంలో నీ భార్యకు తెలియకుండా కూడా జాగ్రత్త పడు, లేదంటే ఇద్దరు శంకిణీల మధ్య నీ బతుకు శంకుచూర్ణం అయిపోతుంది అంటూ డబుల్ మీనింగ్తో ఒక ఉచిత సలహా పారేసి బయటకు దారి తీసింది కామ్య. ఆశ్చర్యంతో సింధూర్ని చూస్తూ కామ్య వెంట నడిచాడు విశ్వాస్. వాళ్ళ కారు వెళ్ళిపోయింది. ఆ వెనకే 2 బైకుల మీద పోలీసులు వెళ్ళిపోయారు. ఒక చైర్ లాగి కూర్చుంది సింధూర. కశ్యప్ చేతి కింద కుర్రాళ్ళంతా ఆమెకు తెలుసు. ఏ బాలు, మా కారు హెడ్లైట్లు సరిగా పనిచేయటం లేదు, వాటి సంగతి చూడు అంది. బాలు అనేవాడు వెంటనే పనిముట్లు అందుకుని కారు వద్దకు పరిగెత్తాడు. ఇంకో చైర్ సింధూర ఎదురుగా లాగి కూర్చుని సిగరెట్ ముట్టించుకున్నాడు కశ్యప్. అంతవరకు ఎలాగో బలవంతంగా ఆపుకున్న నవ్వు ఇక ఆగలేదు. గలగలా నవ్వేశాడు. ఓ మై గాడ్, ఏ సింధు, నేనే నమ్మలేకపోతున్నాను. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని మంచినీళ్ళు తాగించావు, ఎక్కడ నేర్చుకున్నావు ఇన్ని మాటలు అని అడిగాడు నవ్వాపి. నేర్చుకోవాలి బాబు, బతకాలిగా. మెత్తగా ఉంటే తొక్కాలని చూస్తారు. ఈసారి వస్తే చెప్పు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం రాత్రికి ఇంటికి వస్తున్నావు, ఇంకేం చెప్పకు, వస్తున్నావు అంతే అంది కమాండింగ్గా. ఈ లోపల ఎవరామె, నిన్నే నోరు మూయించింది, కారు నడుపుతున్న కామెను అడిగాడు విశ్వాస్. అర్థం కాలేదా? లేదే, తను హై క్లాస్ కాల్ గర్ల్. వాట్? ఎస్, అదే నిజం. చూస్తే తెలియలేదు. ఆమె వాడిన సెంటు, ఆ మాట తీరు, అడుగడుగున్న ధిక్కార ధోరణి, నిర్భయంగా కౌంటర్ ఇవ్వటం, నో డౌట్ తను కాల్ గర్ల్. డామిట్, ఈ మాట అక్కడే చెప్పుండొచ్చుగా, ఎందుకు నీకో ఛాన్స్ అడిగేవాడివా అంది వెక్కిరింపుగా. మరీ అంత చీప్ మెంటాలిటీ ఏమీ కాదు నాది. డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే తనకి అంత ధీమా ఉంటే మనకెంత ఉండాలి? ఈ విషయం ముందే తెలిస్తే అక్కడే నోరు ముయించేవాడిని అన్నాడు విశ్వాస్. ఏంటి ముయించేది? చెన్నైలోని పోలీస్ అధికారులు, పొలిటికల్ లీడర్సు, బిజినెస్ మ్యాగ్నెట్సు చాలామంది తెలుసు అంటే రౌడీ షీటర్లతో కూడా పరిచయాలు ఉంటాయి. ఒక్క కాల్ గర్ల్కి అది సాధ్యం. బురదలో రాయి విసిరితే మన ముఖం మీదే పడుతుంది. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఇలాంటి యువతలతో పెట్టుకోకూడదు. మన పనుల్ని ఎలా చెడగొట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. నేను చెప్తూనే ఉన్నాగా, కశ్యప్ పైకి కనిపించేంత అమాయకుడు కాదని. ఈ ఉదయం మనం వస్తామని వాడికి తెలుసు. అందుకే ప్రతి వ్యూహం చేసి ఆమెను రంగంలోకి దించాడు. అలాగని కశ్యప్ని వదిలేద్దామంటావా? లేదు విశ్వ, నా ఉద్దేశం అది కాదు. వాణ్ణి అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఏదో పొరపాటు చేసి దొరకపోడు, అంతవరకు మనం వాడిని డిస్టర్బ్ చేయొద్దు. రాత్రి నిజంగా వాడు అంజిక్కరై వెళ్ళుంటాడంటావా? వెళ్ళే ఉంటాడు, కానీ వాళ్ళు చెప్పినట్టు రాత్రి 11 గంటలకు మాత్రం కాదు. నిషాంత్ నకిలీ బారిన వీడు అజ్ఞాతంలో ఎక్కడో దాచి ఉంచాడు. మనం టీవీకి ఇచ్చిన ప్రకటన చూశాక ఆ విషయంగా చర్చించడం కోసం ఆమె వద్దకి కేకే నగర్లో మనవాడికి మస్కా కొట్టి అటు వెళ్ళుంటాడు. ఆ తర్వాత ఎప్పుడో అంజిక్కరైకు వెళ్ళుంటాడు. అంటే అర్ధరాత్రి దాటకు వెళ్ళుండొచ్చు. చిన్న పనుండి చూసుకుని వెళ్ళానటంలో అర్థం అదే. నువ్వు చెప్పింది బాగానే ఉంది కామ్య, కానీ కశ్యప్పే కిడ్నాపర్ అయితే డబ్బు కోసం నిషాంత్కి మళ్ళీ ఫోన్ చేయాలిగా. ఈ డౌట్ నాకు ఉంది. మరి నిషాంత్ సంగతి? వాడి మీద మనకి చాలా డౌట్స్ ఉన్నాయి.
ఎస్, ఉన్నాయి. వాడో కన్నింగ్ ఫెలో, నమ్మడానికి వీలు కాని మనిషి. వాడి కదలికల్ని కూడా గమనించటం మనకి ముఖ్యం. అసలు తన వైఫ్ యూరప్లో ఉండగా ఇక్కడ అలాంటి యువతిని తన భార్యగా పరిచయం చేసి వెంట తిప్పుకోవడంలో వాడి ప్లాన్ ఏమిటి, వ్యూహం ఏమిటనేది తెలుసుకోవాలి. మనల్ని తప్పుదారి పట్టించడం కూడా వాడి వ్యూహంలో భాగమే ఉంటుంది. ఇది అలా ఉంచితే ఎవరో మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు. అది కశ్యప, నిశాంత, వేరొకడా? తెర మీదకి వచ్చేది ఎవడో త్వరలోనే చూస్తాం అంది కామ్య. ఇంతకు మనం ఎక్కడికి వెళుతున్నాం? కారు దారి మళ్ళటం గమనించి అడిగాడు కామ్యని. పోలీస్ స్టేషన్కి. నిశాంత్ పోలీస్ స్టేషన్లో తన భార్య మిస్ అయినట్టు ఇచ్చిన కంప్లైంట్ని, ఎఫ్ఐఆర్ని, స్టేషన్లో ఇచ్చిన సుమిత్ర ఫోటోని మనం ఒకసారి పరిశీలించి వద్దాం. దానివల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకోను అన్నాడు కశ్యప్. మాటల్లోనే వాళ్ళ కారు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆగింది. గ్రాండ్ ఇండియన్ కుజిన్. ఇది పూందమల్లి హైరోడ్లో ఉంది. నిశాంత్ వైఫ్ సుమిత్ర కిడ్నాప్ అయినట్టు చెప్పబడింది ఇక్కడే. తాము 2 సార్లు వెళ్ళి అక్కడ ఎంక్వైరీలు కూడా జరిపారు. సో ఆ రెస్టారెంట్ పూందమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. రూల్స్ ప్రకారం సంఘటన ఎక్కడ జరిగిందో ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్లోనే రిపోర్ట్ ఇవ్వాలి. అందుకే కశ్యప్ గ్యారేజ్ నుంచి బయలుదేరిన స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఇద్దరూ నేరుగా పూందమల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కారు దిగారు. ఇద్దరు ఎస్ఐ ఎదురుగా కూర్చున్నారు. చెప్పండి మేడం, ఏదో పని మీదే వచ్చుంటారు అడిగాడు ఎస్ఐ ఆర్ముగం. అవును ఆర్ముగం, పని మీదే రావాల్సి వచ్చింది. సెల్వం బ్యాంక్ ఓనర్ నిశాంత్ భార్య సుమిత్ర ఇక్కడ గ్రాండ్ రెస్టారెంట్ వద్ద కిడ్నాప్ అయింది. ఓసారి నిశాంత్ ఇచ్చిన కంప్లైంట్, మీరు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ చూడాలి, అందుకే వచ్చాం సూటిగా అడిగింది కామ్య. సారీ మేడం, ఈ కేసుకు సంబంధించిన వివరాలు టీవీలోను న్యూస్ పేపర్లోనూ చూసాం. బట్ మీరు అనుకుంటున్నట్టు మా స్టేషన్కి ఎలాంటి కంప్లైంట్ రాలేదు అన్నాడు. కామ్య విస్తుపోయింది. విశ్వాస్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కంప్లైంట్ చేయలేదా? నమ్మలేనట్టు అడిగాడు. అలాంటిదేం లేదు సార్ అన్నాడు ఆర్ముగం. గ్రాండ్ రెస్టారెంట్ మీ స్టేషన్ పరిధిలోనేగా ఉంది? కామ్య అడిగింది. అవును మేడం. మరి మీకు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? అసలు ఇవ్వలేదా? నోనో, ఇవ్వకుండా ఉండరు కామ్య, ఇది చాలా రెస్టారెంట్ కదా. నోనో, ఇవ్వకుండా ఉండరు కామ్య, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. కేసు ఫైల్ కాకుండా మన వరకు రాదు. అది కరెక్టే, కానీ ఇక్కడ వదిలి వేరే చోట ఇస్తే తీసుకోరుగా. రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇక్కడే. అప్పుడప్పుడు రూల్స్ బ్రేక్ అవుతుంటాయి. పెద్దవాళ్ళ విషయం మీకు తెలియందేముంది? వేరే స్టేషన్లో ఇచ్చారేమో చూడండి అన్నాడు ఎస్ఐ ఆర్ముగం. అతన్ని సమర్థించాడు విశ్వాస్. అవును కామ్య, ఆలోచించు. నిశాంత్ నివాసం మైలాపూర్, అతని బిజినెస్ ఆఫీస్ పరశువాక్కం. నా అనుమానం కరెక్ట్ అయితే ఈ 2 స్టేషన్లలో ఎక్కడో ఒకచోట కంప్లైంట్ ఇచ్చుండాలి అన్నాడు. ఓకే ఆర్ముగం, ఫోన్ చేసి కనుక్కో, మేము వచ్చామని చెప్పకు, ఫోన్ చేయి. ఎస్ మేడం. ఆర్ముగం మైలాపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అక్కడ కంప్లైంట్ ఏది అందలేదని తెలిసింది. తర్వాత పరశువాక్కం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. రిసీవర్ కెడీల్ చేసి ఇద్దరిని చూశాడు. మీ డౌట్ కరెక్ట్. పరశువాక్కం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సరిగ్గా అర్ధగంట తర్వాత కామ్య, విశ్వాస్లు పరశువాక్కం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. స్టేషన్ ఎస్ఐ ధనుష్కోటి ఇద్దరిని విష్ చేసి ఎదురుగా తన సీట్లో కూర్చున్నాడు. బ్యాంకర్ నిశాంత్ వైఫ్ కిడ్నాప్ కేసు ఇక్కడ నమోదైనట్టు తెలిసింది. ఆ విషయంగా వచ్చాం, సూటిగా విషయానికి వస్తూ చెప్పింది కామ్య. ఎస్ మేడం అన్నాడు ఎస్ఐ. కిడ్నాప్ అన్న ప్లేస్ ఎక్కడనుంది కంప్లైంట్లో? గ్రాండ్ రెస్టారెంట్. అది మీ స్టేషన్ పరిధిలో లేదు. ఆ కంప్లైంట్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? మేముగా తీసుకోలేదు మేడం, పూందమల్లి స్టేషన్కి వెళ్ళమని చెప్పాం. బట్ సిటీ కమిషనర్ సార్ ఫోన్ చేసి స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి తీసుకోమని స్వయంగా చెప్పారు. తప్పలేదు. కంప్లైంట్ నిశాంత్ వచ్చి ఇచ్చాడా? లేదు మేడం, ఆయన రాలేదు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ పేపర్స్తో ఆయన మనిషి ఎవరో వచ్చి ఇచ్చారు. నిశాంత్ ఆఫీసు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. ఆ పైన ఈ నిశాంత్ మన కమిషనర్ క్లోజ్ ఫ్రెండ్స్. రుద్దుకుని సీరియస్గా చూసింది కామ్య. ఏమిటిది? ఆశ్రిత పక్షపాతంతో మన రూల్స్ని మనమే బ్రేక్ చేసుకుంటే ఇక పబ్లిక్ పరిస్థితి ఏమిటి? దర్యాప్తు అధికారి నేరం జరిగిన ప్రదేశం తమ వ్యవహార పరిధిలోనిది కాదని తెలుసుకున్నప్పుడు ఆ నేరం జరిగిన ప్రదేశం
ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కు ఎఫ్ఐఆర్ను పంపవలసి ఉంటుంది. మీరు ఎందుకు పంపలేదు? ఇంకా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం తమ వ్యవహార పరిధిలో లేదన్న కారణంగా ఎఫ్ఐఆర్ను కానీ దర్యాప్తును కానీ తిరస్కరించవచ్చునని కాదు. అలా అని మీరు డిలే చేయటం తప్పు కాదా? ఎప్పటికైనా పంపండి, లేదంటే మీరు చిక్కుల్లో పడతారు. ఏవి కంప్లైంట్ పేపర్స్? మీరు తయారు చేస్తున్న ఎఫ్ఐఆర్ ఫైల్ మాకోసారి ఇవ్వండి. ధనుష్కోటి ఓ కానిస్టేబుల్ని పిలవగానే లోనికి వెళ్ళి కేసు తాలూకు ఫైల్ తెచ్చి కామ్య ముందు ఉంచాడు. ఫైల్ మొత్తం చెక్ చేశారు. అంతా కరెక్ట్గానే ఉంది. కాదంటే పుందమల్లి పోలీస్ స్టేషన్లో నమోదవ్వాల్సిన కేసు పరసవాక్కం స్టేషన్లో నమోదైంది. చివరిగా సుమిత్ర ఫోటోని చూశారు. అది సుమిత్ర ఫోటోనే, డౌటే లేదు. కానీ సడన్గా కామ్య దృష్టి సుమిత్ర లిప్స్ వద్ద ఆగిపోయింది. అది సుమిత్ర ఫోటోనే, కానీ కింది పెదవి లెఫ్ట్ కార్నర్లో దిగువన అతి చిన్న పుట్టుమచ్చ ఉంది. నిన్న సుమిత్ర స్నేహితురాలు సువిధను కలిసినప్పటి నుంచి పుట్టుమచ్చ మీద సందేహం స్థిరంగా అలాగే ఉండిపోయింది. నిశాంత్ ఇంట్లో ఆల్బంలోని ఫోటోలను పరిశీలించినప్పుడు ఒక్క ఫోటోలో కూడా ఈ మచ్చ కనిపించలేదు. కానీ ఇక్కడ కంప్లైంట్తో జతపరిచి ఇచ్చిన ఈ ఫోటోలో మాత్రం మచ్చ ఉంది. వాస్తవానికి ఇది పుట్టుమచ్చ, బ్యూటీ స్పాటా? సుమిత్రకు బ్యూటీ స్పాట్ ఉంచుకునే అలవాటు నిజంగా ఉంటే ఇంట్లో ఆల్బంలోని ఫోటోల్లో ఏ ఒక్క ఫోటోనైనా ఈ స్పాట్ కనబడి ఉండాలి. లేదే. ఆ పైన ఫారెన్ నుంచి వచ్చాక సుమిత్ర బిహేవియర్లో తేడా, స్టైల్లో తేడా, బ్యూటీ స్పాట్ ఉంచుకు తిరుగుతోందని సువిధ స్పష్టంగా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఒకే పోలికతో ఉన్న సుమిత్ర ఒకరు కాదు, ఇద్దరు ఉన్నారని అనుకోవచ్చా? అది బ్యూటీ స్పాట్ కాకుండా నిజంగానే పుట్టుమచ్చ అయితే డౌటే లేదు. ఫారెన్లో ఉన్నది అసలు వైఫ్ సుమిత్ర అయితే ఇక్కడ ఆమె స్థానంలో ఉన్నది ఖచ్చితంగా ఫేక్ వైఫ్ సుమిత్ర. ఇది తేల్చాలంటే అసలు సుమిత్ర ఇంకా యూరోప్లో ఉందో, నిజంగా చెన్నై వచ్చేసిందో తెలుసుకోవాలి. ఇద్దరున్నది నిజమైతే ఖచ్చితంగా ఇదేదో నిశాంత్ ఆడుతున్న మిస్టీరియస్ గేమ్ అనుకోవాలి. ఈ విషయంలో నిశాంత్ సమాధానం వింటే కానీ ఒక అంచనాకు రావటం కష్టం. ఎస్ఐ ధనుష్కోటి ముందు ఈ ప్రస్తావన రాకుండా కామ్య విశ్వాస్లు జాగ్రత్త పడ్డారు. ఫైల్ తిరిగి ఇచ్చేస్తూ సాలోచనగా ఎస్ఐ వంక చూసింది కామ్య. ఓకే, అంత కరెక్ట్గానే ఉంది. ఇక ఈ కేసు విషయంలో మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది? మీ ఫైండింగ్స్ ఏమిటి? కిడ్నాపర్ గురించి ఎనీ క్లూ, ఎనీ ఎవిడెన్స్ అడిగింది. సారీ మేడం, మేము పరిశోధన ఆపేశాం అన్నాడు ధనుష్కోటి. వాట్, ఆపేశారా? వై? కంప్లైంట్ అందిన అర్ధగంటలోపే మేము గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళి విచారించాం మేడం. అక్కడ సుమిత్ర మిస్ అయిన మాట వాస్తవం, కానీ కిడ్నాప్ జరిగినట్టు మాత్రం ఎలాంటి ఐ విట్నెస్ లేదు. ఇంకాస్త ముందుకెళ్తే ఏదన్నా క్లూ దొరికేదేమో. కానీ కమిషనర్ గారు ఫోన్ చేసి యూ డోంట్ వరీ, ఈ కేసు స్పెషల్ బ్రాంచ్కి ఎండార్స్ అయింది, ఇక వాళ్ళు చూసుకుంటారు. నిశాంత్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నంబర్ నోట్ చేసి మీ స్టేషన్ నుంచి స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు. ఇక మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎంక్వైరీ ఆపేయండి అన్నారు. దాంతో చెప్పింది చేసి మా పరిశోధన ఆపేశాం మేడం. ధనుష్కోటి వివరణతో జరిగింది ఏమిటో అర్థమైపోయింది. ఇక ఏమడిగినా ప్రయోజనం లేదు. ఎస్ఐ ధనుష్కోటికి థ్యాంక్స్ చెప్పి కారులో తిరిగి ప్రయాణమయ్యారు కామ్య విశ్వాస్లు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.